సేమ్ టైం ఇక్కడ అంతే ఇష్టపడినే వెళ్ళింది అక్కడ విషయం. అయితే ఎప్పుడైతే ఈ బెదిరింపులు అనేటటువంటిది ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరం అవుతుంది. అక్రమ సంబంధం నేరం కాదు చట్ట ప్రకారం, ఏది వివాహేతర సంబంధం. ఎందుకంటే మేజర్లు వాళ్ళు ఇష్టమై ఇచ్చి చేసుకుంటే తప్పేం లేదన్నారు కాబట్టి. ఇంకోటి డబ్బుల పరంగాన సివిల్ మ్యాటర్, ఇతను చెక్కులు రాసి ఇచ్చాడు, అది హానర్ కాకపోతే ఆమె కేసు వేసుకోవచ్చు, చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు, లేకపోతే దాంట్లో ఉన్న అదేదో బాండ్ ఏదో రాసి ఇచ్చాడట దాని మీద చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు. అది కామన్గా జరిగిపోతుంది కోర్టులో, సివిల్ ఆస్పెక్ట్లోనే తప్పించి అది ఇష్యూ అవ్వదు. ఈ బెదిరింపు అనేటటువంటిది ఇది అవుతుంది. ఇక్కడ విచిత్రం వల్ల ఏంటంటే ఇతను మాట్లాడేది ఇప్పుడు అనవసరమైన మాటలే సాగదీసుకుంటున్నాడు అతను. ఈ ఏది అంటే దీన్ని బ్లాక్ మెయిలింగ్ రాజకీయం వైపు తీసుకెళ్లాలని ఇతను అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, చేసి అమ్మాయి ఇతన్ని బ్లాక్ మెయిల్ చేసిందని చెప్పాలనుకుంటున్నాడు. అది తేడా ఇక్కడ. అదే కదా వాస్తవంగా. కానీ సడన్ గా మళ్ళీ ఏంటి ఇది కొత్త డ్రామానా? అడిషనల్ ఎస్పీ కంప్లైంట్ ఇవ్వడం, వైసీపీ వాళ్ళు వెనకున్నారని చెప్పడం, మన నేను ఏదో మాట్లాడిన తర్వాత అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశారు. ఇప్పుడు బేసిక్గా పాలిటిక్స్లో ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటారు. ఇతను రోజాని వేటాడేవాడు, దారుణమైన అసభ్య పదజాలం వాడేవాడు, వాళ్ళ కుమార్తెని వాడేవాడు, ఎవరినైనా ఏమైనా మాట్లాడేసేవాడు. అలా మాట్లాడడమే అతనికి ఈ అమ్మాయిల దగ్గర హీరో అయ్యాడు. అలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్లనే రోజా మీదనో లేకపోతే వైసీపీ సంబంధించిన నాయకుల మీదనో ఎక్కువగా రోజానే టార్గెట్ చేశారు. టార్గెట్ చేయడం వల్ల ఈ అమ్మాయిలకి హీరో అయ్యాడు ఇతను. ఒక అమ్మాయిని మన లవ్వరో లేకపోతే మనం ఉంచుకున్నాడో లేకపోతే మన మొగుడో టార్గెట్ చేస్తున్నాడంటే అది తప్పని ఈ అమ్మాయిలు చెప్పలేకపోయారు. వీళ్ళు ఇంకొంచెం ఎంజాయ్ చేశారు.